హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ బ్లాగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2025 ఏప్రిల్ 22వ తేదీన కువైట్లో కొత్తగా కొన్ని ట్రాఫిక్ రూల్స్ అనేటి చాలా కఠినంగా ఎక్కువ ఫైన్స్ అండ్ జైలుకు వెళ్ళే శిక్షలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినారు. ఇప్పుడు మనము ట్రాఫిక్లో పోతే ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేసినాను నా యూట్యూబ్ ఛానల్లో. అది కెమెరాస్ ఎన్ని అయితే ఏఐ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినారు అండ్ మామూలుగా పాత ఉన్న కెమెరాలు 249 సంథింగ్ ఆ కెమెరాలు ఏ విధంగా వర్క్ అవుతాయి, ట్రాఫిక్ రూల్స్ ఏ కెమెరా ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది పూర్తి డీటెయిల్స్తో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసినాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఇది కొత్తగా కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. మనం చేసిన ట్రాఫిక్కి దానికి ఎంత ఫైన్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనము సీట్ బెల్ట్ వేసుకోకపోతే 75 KD ఈ విధంగా ఉంటుంది కదా, మొబైల్ వాడితే 75 KD ఈ విధంగా ఉంటుంది. సో వాటికి ఎంతవరకు ఫైన్ ఉన్నాయనేది ఒక 1 by 1 ఇప్పుడు తెలుసుకుందాము. ఇంతకుముందు ఆల్రెడీ నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేసినాను కెమెరాలకు సంబంధించినవి, ట్రాఫిక్ రూల్స్కి సంబంధించినవి. మార్చిలో వాళ్ళు రిలీజ్ చేసిన ఫైన్స్ యొక్క ఏ విధంగా ఉన్నాయి, లాస్ట్ ఇయర్లో 249 కెమెరాలు ఏఐ కెమెరాలు ఇన్స్టాల్ చేసినారు, అవి ఏ విధంగా వర్క్ అవుతాయని చెప్పేసి. సో పూర్తిగా డీటెయిల్స్ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినాను. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి. ఇప్పుడు మనం టాపిక్లో పోతే ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు కెమెరాస్ ఉన్నాయి కదా, ఇవి హైవే లేదా రింగ్ రోడ్స్లలో అంటే పెద్ద పెద్ద రోడ్లలో మనము స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. అక్కడ 60 అండ్ 80 100 120 అని చెప్పేసి ఆ లిమిట్కి మించి తక్కువ పోతే మనము, ఫర్ ఎగ్జాంపుల్ 80 ఉన్న కాడ మనము 20-30 మీదలో బండి పోతా అంటే దానికి 30 దినాలు ఫైన్ వస్తుంది అనమాట. అండ్ మనము సీట్ బెల్ట్ ధరించకపోతే 30 దినాలు ఫైన్ వస్తుంది. దీంట్లో సీట్ బెల్ట్ ధరించకపోయినా 30 దినాలు ఫైన్ వస్తుంది అనమాట. అండ్ పాదాచారులు రూపొందిన ప్రదేశాలు డ్రైవింగ్ లేదా పార్కింగ్ చేస్తే మనుషులు మనము నడవడానికి లేదా ఫుట్పాత్ మాదిరి ఉంటాయి కదా, వాటి మీద మనం బండి పార్కింగ్ చేస్తే దానికి కూడా 30 దినాలు ఫైన్ వస్తుంది. అండ్ వాహన రిజిస్టర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 20 దినాలు ఫైన్ వస్తుంది. అండ్ ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ వాహనాన్ని అడ్డుకోవడం దానికి కూడా 20 దినాలు ఫైన్ వస్తుంది. అండ్ ఇది చూడండి, మనము కేర్లెస్గా డ్రైవింగ్ చేస్తే దానికి 75 KD ఫైన్ వస్తుంది అనమాట. వేగాన్ని పెంచడం మరి బిగ్గరగా సౌండ్ చేస్తా బండి తోలితే అంటే ర్యాష్ డ్రైవింగ్, ఓవర్టేక్ చేయడం దానికి కూడా 75 KD వస్తుంది అనమాట. అవాంత శబ్దాన్ని విడుదల చేసే వాహనాన్ని నడపడం అంటే మనం సైలెన్సర్ని మార్చడము లేకపోతే ఎక్కువ హారన్ చేస్తా బండి తోలడం వల్ల దానికి కూడా 75 KD ఫైన్ వస్తుంది అనమాట. అజాగ్రత్తగా లేక వాహనాన్ని నడపడం అంటే కేర్లెస్గా ఎట్టు పడితే అట్ట తోత ఈ బండిలో ఈ లైన్లోంచి ఆ లైన్లో పోవడం ఈ విధంగా చేస్తే దానికి కూడా మనకు 75 దినాలు ఫైన్ వస్తుంది అనమాట. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను మనము ముందు సీట్లలో కూర్చోబెట్టుకుంటే, అంతేకాకుండా ఆ పిల్లలను మనం బండిలో వదిలేసి మనం ఏదో కిందికి దిగడమో లేకపోతే ఎక్కడికైనా పోయి రావడమో ఉన్నప్పుడు పిల్లలు మాత్రం బండిలో ఉంటే వాటికి సంబంధించి 50 దినాల వరకు ఫైన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా నిషిద్ధ ప్రాంతాలు కాకుండా క్వాడ్ బైకులు లేదా మోటార్ సైకిల్ నడపడం అంటే ఆ ఏరియాలో మనం బండి నడపకూడదు. అలాంటి చోట మనం బండి నడపడం, స్కూటర్లు నడపడం జరిగినప్పుడు హైవేలలో మెయిన్ ఎమర్జెన్సీ లైన్ ఉంటుంది, అటువంటి చోట మనకు 150 దినాల వరకు ఫైన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా పేర్కొన్న వేగ పరిమితిని మించిపోతే 70 నుంచి 150 వరకు వస్తుంది. అంటే మనకు 100 స్పీడ్ లిమిట్ ఉంటే మనం 120-130 స్పీడ్ మీద పోతే, ఎక్కువగా పోతే మనకు 70 నుంచి 150 KD వరకు జరిమానా వస్తుంది అనమాట. అండ్ హ్యాండ్ హెల్త్ ఫోన్ని ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల మనము డ్రైవింగ్ చేసేటప్పుడు చెవు కాడ ఇట్లా విధంగా మనం ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే దానికి కూడా మనకు 75 దినాలు ఫైన్ వస్తుంది అనమాట డ్రైవింగ్ చేసేటప్పుడు. అండ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం లేదా లైసెన్స్ సస్పెండ్ చేయడం అంటే మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మన లైసెన్స్ అనేది హోల్డ్లో ఉంది, అటువంటి టైంలో మనం డ్రైవింగ్ చేసినప్పుడు దొరికితే దానికి సంబంధించి కూడా
75 దినాలు ఫైన్ వస్తుంది అనమాట. అండ్ ప్రభుత్వ వాహనాలు, పోలీస్ వాహనాలు, అంబులెన్స్కు, అగ్నిమాపక సేవల బండ్లకు మనము దారి ఇవ్వకపోవడం వల్ల 75 దినాలు కూడా ఫైన్ వస్తుంది. అంటే ఎమర్జెన్సీగా పోలీస్ వెహికల్స్ పోతుంటాయి, అంబులెన్స్ పోతుంటాయి, ఫైర్ ఇంజిన్స్ పోతుంటాయి. సో వాటికి వస్తానే మనము దారి ఇచ్చేయాలి వాటికి. అట్ట కాకుండా వాళ్ళకు మనం అబ్జర్వ్ చేయకుండా మనం పోతుంటే దానికి కూడా మనకు 75 దినాల వరకు ఫైన్ వస్తుంది. అండ్ ఎరుపు రంగు ట్రాఫిక్ లైట్ను రెడ్ లైట్ ఉన్నప్పుడు మనము ఆ ట్రాఫిక్ లైట్ని క్రాస్ చేసి పోతే మనకు 150 దినాల ఫైన్ వస్తుంది. అంటే ట్రాఫిక్ సిగ్నల్ కూడా రెడ్ లైట్లో మనం జంప్ చేస్తే, క్రాస్ చేస్తే 150 దినాల వరకు ఫైన్ వస్తుంది అనమాట. అండ్ పబ్లిక్ రోడ్లలో రేస్లో పాల్గొంటే, అంటే ఇప్పుడు మన వీధులలో కానీ హైవేలలో కానీ ఫ్రెండ్స్తో వీళ్ళంతా కలిసేసి డ్రైవింగ్ ఫాస్ట్ చేసి రేస్ పాల్గొంటారు కదా, అంటే పోటీలు పడతారు కదా, వాటికి కూడా 150 దినాల వరకు ఫైన్ వస్తుంది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తే దానికి కూడా 150 దినాలు ఫైన్ వస్తుంది. వికలాంగుల కోసం నియమించబడిన ప్రదేశాలలో పార్కింగ్ చేస్తే, హ్యాండిక్యాప్డ్కి అండ్ ఏజ్డ్ పీపుల్స్ కోసము ప్రత్యేక సైన్ బోర్డులు చేసి జమియాలలో కానీ ప్రతి చోట హాస్పిటల్స్లలో, షాపింగ్ మాల్స్లలో వాళ్ళకు ప్రత్యేకంగా పార్కింగ్ ఉంటుంది అనమాట. ఆ పార్కింగ్లో మనము జస్ట్ 2 మినిట్సే కదా అని చెప్పేసి బండి పార్కింగ్ చేసి పోయి వస్తే అప్పుడు వాళ్ళు చూస్తే దానికి కూడా 150 దినాలు ఫైన్ వస్తుంది అనమాట. పర్మిట్ లేకుండా ప్రయాణికుల రవాణా కోసం వాహనాన్ని నిర్మించడం, అంటే మన వరకు మన డ్రైవర్లు, మన ఇండియన్స్ డ్రైవర్లు చాలా వరకు మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అంటే అది ఒక వెహికల్ వచ్చేసి ఓన్ వెహికల్ మాదిరి ఉంటుంది అనమాట, వైట్ బోర్డ్తో. కానీ మన ఇండియన్స్ అన్నలు ఏం చేస్తారంటే ఏదో దానికి ఖర్చుకు వస్తుందని చెప్పే ఉద్దేశంతో తెలిసిన వాళ్ళకు వాహనాన్ని నడుపుతూ ఉంటారు, అంటే ట్యాక్సీ మాదిరి తోలుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనం దొరికితే వాళ్ళకు కూడా 150 దినాలు ఫైన్ వస్తుంది అనమాట. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ట్యాక్సీలో కాకుండా ప్రైవేట్ వెహికల్స్లలో దాని కూడా 150 దినాలు వస్తుంది అనమాట. అండ్ ఇంకా దీంతో పాటే మనకు ఇక్కడ చూడండి ఆప్షన్ ఏముందంటే, మనము యాక్సిడెంట్ జరిగి ఉంటుంది రోడ్ మీద, అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్ గవర్నరేట్స్ ఉంటాయి, అండ్ రిస్ట్రిక్షన్స్ ఏరియాస్ ఉంటాయి. అటువంటివి మనము వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే 1000 నుంచి 2000 వరకు జరిమానా వస్తుంది అనమాట. అండ్ ఇవి నేను చెప్పినవి ఓన్లీ ఫైన్స్ మాత్రమే కాదు, వీటిలలో చాలా వరకు 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ మనకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అండ్ అంతేకాకుండా మనకు తాత్కాలికంగా ఇప్పుడు నేను చెప్పిన రేట్స్ అనేటివి 75 KD కానీ 20 KD కానీ 50 KD కానీ ఆన్ ద స్పాట్లో వేస్తారు ఫైన్స్. ఇవి కాకుండా మళ్ళా ఒక 1 మంత్ 2 మంత్స్ మనకు జైలు శిక్ష ఉంటుంది కదా, అది కాదనుకున్నప్పుడు వాళ్ళు ఫైన్స్ పెంచే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము 175 దినాలు పెట్టి మనము సీట్ బెల్ట్ వేసుకోకుండా తోలితే బండి, దానికి మనకు 3 నెలల వరకు జైలు శిక్ష పడవచ్చు. అంతేకాకుండా 150 నుంచి 300 వరకు జరిమానా కూడా పడవచ్చు అనమాట. అంటే ఆన్ ద స్పాట్లో వాళ్ళు 75 KD వేసేస్తారు. దాని తర్వాత మనకు ఆ శిక్ష పడితే పడవచ్చు, లేదా ఆ ఫైన్ అనేది పెరగచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ అన్నిటి మెయిన్గా ఆన్ ద స్పాట్లో ఫైన్ వేసేస్తారనమాట. సో ఇంట్లో పనిచేసే డ్రైవర్ అన్నలు కానీ మన ఇండియన్స్ అన్న ఎవరైనా సరే ఎక్కువగా మనకు వచ్చే జీతం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ జీతం మీదనే మనం డిపెండ్ అయి ఉంటాం కాబట్టి, సో మనం తోలే బండి డ్యూటీలు పోయేటప్పుడు కొద్దిగా మనం కంట్రోల్లో ఉండేసి ఫోన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం సేఫ్టీగా ఉండొచ్చు, మన ఎదుటి వాళ్ళు కూడా సేఫ్టీగా ఉంటారు. అండ్ అంతేకాకుండా మనం నమ్ముకున్న ఫ్యామిలీ కూడా చాలా వరకు హ్యాపీగా ఉంటారు. సో ఇది ఒక రకంగా అందరికీ మంచిదే. కాకపోతే కొంతమంది కోయేటోళ్ళు ఏమంటే ఒక ఛాన్స్ 2 ఛాన్సెస్ ఇస్తారు. అంటే ఫస్ట్ సారి చేసిన కాబట్టి సరేలే మేము చేద్దామని చెప్పేసి, మళ్ళీ ఎక్కువ అయితే మనం సీట్ బెల్ట్ వేసుకోకపోయినా, ఫోన్ మాట్లాడినా, రెడ్ సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ పార్కింగ్లో బండి పార్క్ చేసినా, ఇటువంటివి ఎక్కువ అయినప్పుడు మనకు కూడా చాలా అమౌంట్ అనేది లాస్ అవుతుంది. సో ఇవన్నీ ఫైన్స్ అనేవి దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండడం వల్ల మనకు కూడా చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇటువంటి ట్రాఫిక్ రూల్సే కాకుండా కెమెరాస్ అండ్ కువైట్లో ఏ విధంగా రూల్స్ ఉంటున్నాయి, ప్రతిదీ అప్ టు డేట్
ఆల్రెడీ నేను కోవిడ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి జరగబోతున్నాయి, ఏమేమి జరిగినాయని చెప్పేసి ప్రతిదీ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినాను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఆ వీడియో చూడండి. అండ్ నేను వీడియో అప్లోడ్ చేసేది ప్రతిదీ కువైట్కి కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అండ్ ఇంట్లో పనిచేసే వాళ్ళ కోసం మాత్రమే. ఎందుకంటే వాళ్ళకు అంతగా తెలియదు కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేయాలని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.